ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 19, 20, 21 తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మీ జీవితంలో గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ పని చేసినా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆకస్మికంగా పనులు ఆగిపోతున్నాయి, ఆలోచనలు ఆగిపోతున్నాయి అని ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరకబోతుంది. మీ జీవితంలో పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చే రోజులు ఇవి. దైవ శక్తి నేరుగా మీకు ఫలితాలను ఇవ్వబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు, గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో దైవశక్తి మీకు నేరుగా ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ జీవితంలో పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చే రోజులు ఈ 3 రోజులు అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీకు అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగేది ఇదే. మీకు ఈ సమయంలో ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. సూర్యుడు మీకు బలంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసంతో మీరు అడుగులు వేయటంతో విజయాలను మీరు పొందుతారు. ఈ సమయంలో మీకు శని ప్రభావం తొలగిపోతుంది. నాటి శని ప్రభావం తొలగిపోయి మీ యొక్క జీవితంలో అనుకున్న ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా సున్నితంగా ఉంటారు. చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా ఉంటారు. వారి పిల్లలను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు భాగస్వామి పట్ల కూడా ఉదారంగా ఉంటారు. తోబుట్టులతో వీరు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. ప్రతి అవసరాన్ని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందమే వీరి యొక్క ఆనందంగా భావిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారి యొక్క కోరికలు చాలా పెద్దవి. వాటిని నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోరు. అంతేకాకుండా వీరు చాలా దూకుడుగా ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారు చిన్న చిన్న విషయాలకే అధికంగా బాధపడుతూ ఉంటారు. వీరి యొక్క స్వభావం ఏమిటంటే మొండితనంగా ఉంటుంది. కొన్నిసార్లు వారు చూసిందే లేదా వారు మాట్లాడిందే సరైందిగా భావిస్తూ ఉంటారు. వాదనాలకు దిగుతూ ఉంటారు. మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఆధ్యాత్మిక పనుల్లో మనస్సును నిమగ్నం చేస్తూ ఉంటారు. భగవంతుని పట్ల అంకిత భావంతో ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు.
అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఓపెన్ మైండ్గా ఉండి సనాతన సూత్రాలను అనుసరిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వం వహించటానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో కూడా వీరు విజయాలను సాధిస్తూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే కొత్త కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా సాంకేతిక ప్రపంచం పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. కెరియర్లో విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. వీరి జీవితంలో వీరు సరి అయిన వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఏంటంటే ప్రశంసలను పొగడ్తలను ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు కుటుంబం పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే వీరు ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు. అంతేకాదు వీరు ఎక్కువగా మాట్లాడేటందుకు ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల ఏది చెప్పాలో అది చెప్పి చాలాసార్లు ఇబ్బందులో చిక్కుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు మౌనంగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు. వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది అయితే వీరిని ఇష్టపడతారు, కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఈ యొక్క సింహ రాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారు కొంతమందిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను, అనేక బాధలను, అనేక అవమానాలను ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జనవరి 19, 20, 21 తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో పరీక్షలు ముగిసి ఫలితాలు ఇచ్చే రోజులు ఈ 3 రోజులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజులే మీకు ఫలితాలు ఎందుకు వస్తాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో మీకు దైవశక్తి నేరుగా ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు పునాదిగా మారబోతున్నాయి. సూర్యుని బలం మీకు బలంగా ఉండటం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. ఖచ్చితంగా విజయం లభిస్తుంది. గతంలో చేసిన మీరు పనులకు ఫలితం దక్కుతుంది. ఆర్థిక విషయంలో మీకు అనుకూలమైన మార్పు వస్తుంది. ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. అవసరాలకు సమయానికి డబ్బు లభిస్తుంది. గత కర్మ ఫలితాలు మీకు అనుకోకుండా ఈ సమయంలో దక్కబోతున్నాయి. ఈ సమయంలో డబ్బు అప్పు ఎవరికైనా మీరు గతంలో ఇస్తే అది కూడా తిరిగి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతారు. సూర్యునికి మీరు ఈ 3 రోజులు నీరు అర్పించండి. మీరు ఏ పని చేసినా కానీ బయటకు వెళ్ళేటప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకోండి. చంద్రుని వల్ల మీ మనస్సు భారం దిగిపోతుంది. కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం రంగంలో ఉన్నవారికి వ్యాపారంలో గొప్ప లాభాలు వస్తాయి. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఒక పెద్ద పని వాయిదా వేశారు కదా గతంలో, అటువంటి ఒక పెద్ద పని మీ ముందుకు వస్తుంది. ఈ 3 రోజుల్లో గురు బలం ఎక్కువగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ 3 రోజుల్లో ఒక ఇల్లు, వాహనం కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఈ 3
రోజులు దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ప్రతి సోమవారం రోజున శివునికి అభిషేకం చేసుకోండి. శివుని అష్టోత్తరాలు చదువుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.